రే ఏంట్రా ఎప్పుడు లేదు బెస్ట్ అవుతున్నావు నువ్వు? పందుబ్బోళ్ళు ఇరుచుకుందామని బయటకు వచ్చాను రా. కరెక్ట్ గా అదే టైంకి సుబ్బారావు కూడా పేస్ట్ ఆడుతుండ. సర్లేని పట్టుకొని పారొచ్చాను. ఒరే ఆడిది నువ్వు పట్టుకొచ్చి తాడెడుతూ అనుకుంటున్నాడు రా. వాళ్ళ ఆవిడ చేతలే తలక మాసిన ఎదవా. రే ఏరా నోట్లో పొల్లెట్టావు? మరి నువ్వెక్కడ పెట్టుకుంటా? రే అది చెప్తుంది పందుబ్బోలు చేస్తున్నావు బ్రష్ లేదా అని. అదా బెస్ అనుకో 20 రూపాయలు బొక్క. అదే ఈ పొల్ల అనుకో 4 రోజులు వచ్చేస్తుంది. సర్లే కాని మన ఆంటీలు వీరుడేడ్రా. ఇంకా తుప్పల్లో కప్పగింతలు అవ్వలేదేమో. అబ్బా ఒళ్ళంతా ఒకటే నొప్పులు. అదిగోండ్రా వస్తున్నాడు. ఏట్రా పొద్దున్నే మీటింగ్ పెట్టారు? నీలో మాకు ఆంటీలు లేదు కదరా. ఉంటే మేము కూడా మీటింగ్లు మార్చి మేరలు దూకేటోళ్ళం. మీలాంటోలే మెంగలేక మంగళనాడంట. మరి మాకు మిగతా రోజులు అవదలే. రే టీ చెప్పండ్రా. టీ రే వాడు చెప్పింది టీ అని చెప్పాను కదా, తాగడానికి టీ చెప్పమని. ఓరే నీ కార్డు టీ తాగడానికి డబ్బులు ఉన్నాయా? ఖాతాలో రాసుకోమందాం. ఖాతా అంటే ఎంగిలి కప్పిచ్చి కొడతాడు. మన వాడికి ఎంత బాకీ ఉన్నది తెలుసా? ఎంత? 25,000. టీ వద్దులే. అరే బీబీసీ, అవును మన ఊరు ముచ్చట్లేట్రా? ముచ్చటంటే మా పక్కింటి ఇల్లుండి ఫంక్షన్ రా. ఇంకేమైతే భోజనాలకి వెళ్ళిపోతాం. రే అవి తినం భోజనాలు రా. వీడి సంగతి తెలుసు కదా, కేసు దగ్గరికి వెళ్ళి బేరం ఆడతాడు వీడు. అది నిజమే. రే గుండె బచ్చా వెళ్ళరా వెళ్ళరా. చెప్పరా పెద్ద బచ్చా. గెలిగి మరీ వేయించుకుంటావు కదరా. మరే ఎంత ఇష్టమో. ఏరా కాలేజ్కా? అవునన్యా. మరి బ్యాగ్ ఏదిరా? బ్యాగ్ లేదన్యా, గుండెతోని సినిమాకి వెళ్తున్నా. ఏంట్రా లవ్వా నీకు? రే ఏం మాట్లాడుతున్నావురా? శాతపడి గట్టి చేస్తాను వేటి? ఏ గుండె అనగాలి పర్లేదన్యా, ఆలే నా దగ్గరికి వచ్చారు. మంచిదే, సర్లేరా వెళ్ళైతే. సరే అన్యా. అరే దినేష్, నీ వయసు ఎంతరా? మొన్న 22 వచ్చిందిరా. బొక్కేం కాదు, నాకే 23. నాకంటే సంవత్సరం పెద్దోడివి. అలా అయితే 25 అలా కనిపిస్తున్నాడా? మధ్యలో నా గురించి ఎందుకు? సర్లే రోజు సాయి, ఆ ప్రసాదం కూడా ఎంత ఉంటుందిరా? ఏమోరా నేను ఎప్పుడు ఆడు చూడలేదు. నాకు తెలిసి ఆ ప్రసాద్ కూడా 18 ఏళ్ళు ఉంటాయిరా. కదా 18 వాడికి గడ్డం రాలేదు, వీడికి గడ్డం రాలేదు. నాకు ఎందుకు వీడు శాఖ కూడా అనిపిస్తుందిరా. అవునరా నాకు అనుమానంగా ఉంది. అవునరా అప్పుడప్పుడు ఇలా తడుముతాడు. నాకు హార్మోన్ ప్రాబ్లమ్స్ వల్ల గడ్డం రాలేదురా. నాకెందుకో డౌటే, నువ్వు కాటరే నా ఫీలింగ్. ఒకసారి వచ్చి చూడు, కాట్రేయో కాటరాజో తెలుస్తుంది. సర్లే కాని టైం 10 అవుతుందిరా. పదండ్రా, నేను మా నాన్నకి ఆరా చోటుకెళ్ళాలి. అవునరా ఇంటికి వెళ్ళి స్నానం చేసి వద్దాం. నేను రానురా, మీరు వెళ్ళండి. నేను నైట్ డ్యూటీ అని చెప్పాను, 1 గంట ఆగి వెళ్తాను. నీ పని బాగుందిరా. రే ఇప్పటికీ ఎన్ని ఎత్తనాలు వేసారో నువ్వు? అంటే అది ఆడత్తనాలతో మన ఊర్లో బడి ఎండిపోద్ది. అమ్మో, అయితే నాకు పుట్టినోడు మాత్రం మా స్కూల్లో జాయిన్ చేయించాను. చెడకూడదు. అవునరా బీబీసీ, ఆ రాత్రి వాట్సాప్ లేదా లింక్ ఎట్టారు ఓపెన్ అవ్వలేదురా? నీయే ఐడియాలు. నావా? అవునా నాకు ఓపెన్ అవ్వలేదు. నువ్వెప్పుడు నెట్ అయించావురా? రే రాత్రి సీకట్ రాజ్యంలోకి వెళ్ళాను రా. అవునా? అందులోని తెల్లని ఫారం కూడా ఒకటి వచ్చింది, అందుకే ఎట్టాను. ఓడి అమ్మ, అనవసరంగా మిస్ అయిపోయిన రా. రే కరువునా కొడక, ఇంకెంత కావాలరా నీకు? అవును, అవకాశం వస్తాను వెళ్ళావు కదా మరి. అది వేరే విషయం అనుకో. అవునరా క్రోమ్ లో లింక్ ఓపెన్ చేస్తే అకౌంట్ లో డబ్బులు పోతాయట. ఒకవేళ యాక్ట్ చేసినా టిప్పు కొడితే 1000 రూపాయలు ఉంటుంది నీ దాంట్లో. నీ అకౌంట్ లో దొబ్బాలి మరి. ఏద్దాబా. సర్లే హాట్స్పాట్ ఆన్ చేయరా. ఓరే 20 రూపాయలు ఇటు 1 GB డేటా వేసుకోలేవు కానీ వీడియోలు చూసేస్తావా? మరే వీడు చూడడానికి అటు చేయడానికి పనికొస్తారు, ఇంకా దేనికి పనికొస్తారు? ఇంకా ఏరా ఇంటర్వ్యూకి వెళ్ళినట్టున్నావు, ఏమైంది? ఇది కూడా దొబ్బిందిరా. నీ అకౌంట్ లో ఇది 20, నీది ఎంతరా? 15. నాది 25. అవునులే, భూమి పుట్టమని పుట్టావు కదా, ఆ మాత్రం ఉంటది. సర్లే, దినేష్ గడ్ ఇంటర్వ్యూ దొబ్బిన సందర్భంగా పార్టీ. చెరువు ఎండిపోయి చాపుంటే గద్దొచ్చి భూమి ఇంగమందంట. ఓ రే ఎవరి దగ్గర అంత డబ్బులు తీయండి. నా దగ్గర 50 ఉందిరా. బుర్రందానికి అసలు నా దగ్గర 20. ఓ పని చేయండి, ఇద్దరు దాన్ని మడిచి పెట్టుకోండి. రే మనం సిట్టింగ్ చేసి 24 గంటలు అయిందిరా. అరే మన సిటీలోనే కదరా ఉన్నాం. ఒరే బీబీసీ, నాకు చల్లగా లేస్తుందిరా. రేయ్ ఆ లుంగిలో మేనేజ్ చేయలేవురా, అందుకే డ్రైర్ వేసుకోవాలి. నీ అబ్బా, నేను చెప్పింది గాలేస్తున్నాను రా. ఓ
ఆడిది బుర్ర కాదు బూతు బుక్కు. యాదవ్వా. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ అమృత నగర్ ఎక్కడ? నేను చూపిస్తానండి. రేయ్ ఆ నోరు మూయిరా. నువ్వు కాచే సొల్లుకి ఈ నేల అంతా నానిపోతా. మీరు కొత్తగా వచ్చారా? అవును. ఆ, మీ పేరేంటండి? ఇక్కడ అమృత నగర్ ఎక్కడ? ఆ ఏరేనండి. థ్యాంక్స్. ఒరే ఆ, అలా ఎంకనగడ పోయాడంట. పోయాడు. ఆడే నూతులోంచి పైకి తీశాడు. మరి అప్పుడు బతకాలి కదరా. ఎలా బతుకుతాడే? ఈడు బెచ్చాడు కదా, నోట్లో నోరెట్టాడు, ఆడి పైకి పోయాడు. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ సచివాలయం ఎక్కడ? నేను చూపిస్తాను. రే ఇక్కడ నలుగురు ఉన్నాం కదరా, ఆ అమ్మాయి వచ్చి ఆడిని ఎందుకు అడిగిందిరా? దేనికైనా ఫేస్ వాల్యూ ఉండాలిరా. నీ మొహం చూస్తే నాకే ఉయ్యాలనిపిస్తుంది. ఇదేనండి సచివాలయం. థ్యాంక్ యూ. అయ్యో పర్లేదండి. వెన్నెల. దినేష్. మీరేమనుకోకపోతే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అయ్యో అడగండి, దాంట్లో ఏముంది? మీరేమనుకోకపోతే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అయ్యో అడగండి, దాంట్లో ఏముంది? అలా గట్టి దగ్గర కూర్చొని చదివేసుకోకపోతే ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా. అయ్యో మేము గట్టి దగ్గర ఖాళీగా కూర్చుంటున్నామని తప్పుగా అనుకుంటున్నారేమో. మేమందరం బీటెక్ లో డిగ్రీలు చేసామండి. మరి జాబ్ ఎందుకు చేయడం లేదు? మనం చదువుకునేటప్పుడు ఎన్నో కళ్ళకు అంటామండి. చదువు పూర్తి బయటకు వచ్చేసరికి అవన్నీ నిజంగానే కళ్ళగా ఉండిపోతాయి. సారీ. అయ్యో మీరు సారీ చెప్తారు ఎందుకండి? ఇందులో మీ తప్పే ఉంది. ఐ లవ్ యూ. ఏం మాట్లాడుతున్నారండి? అయినా ఎవరికి చెప్తున్నారు మీరు? నేను మీకే చెప్తున్నా. మిమ్మల్ని చూడగానే నాకు నచ్చేశారు. ఐ థింక్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్. నా మొక్కను కూడా అమ్మాయిలు పడతారని మీరు చెప్పేదాకా తెలియదండి. మీ నవ్వు బాగుందండి. పులిహోర కలపడం బాధపడి అనుకుంటా. నేనేం అలా అనలేదండి, మిమ్మల్ని పోడినంతే. రే బీబీసే, వాళ్ళిద్దరేట్రా నవ్వుకొని వస్తున్నారు. ఏం లేదురా, ఈడు అమ్మాయిని మీరు ఏ టూత్ పేస్ట్ వాడుకుంటారని అని ఉంటాడు. దానికి ఆ అమ్మాయి ఈ అని చెప్పి క్లోజప్ అని చెప్పుంటాడు. ఒరే ఆ అమ్మాయి వెళ్ళిపోయి చాలాసేపు అయిందిరా. ఊపిని చేయించాలరా. ఏట్రా సెట్టా? ఏరా పంపు సెట్కి వెళ్తారా? ఏరా ఎలా కనిపిస్తున్నాను నీకు? ఫోన్లే ముచ్చట పడతారు కదా అని చెప్పాను. నాకెందుకు లేరా. సర్లేరా, నేను సంతకు పోవాలి. సరేరా, సరేరా. నేను పొలం కిరిపెట్టాలి. జీవితంలో ఏదో ఒక మార్పు జరగలరా, లేకపోతే బతుకని దరిద్రం అయిపోతుంది. అది అవదమ్మా. ఓరా బీబీసీ, ఆ, పక్క వీధిలో కొత్తగా ఆంటీ వచ్చిందట. మ్యాటర్ ఏంట్రా? అంకులు నైట్ డ్యూటీకి వెళ్తారంటరా. ఇంట్లో ఆంటీ కూతురు ఉంటారంట. ఆ, అవునా? రే ఇప్పుడే చెప్పేస్తున్నాను, అంటే నీకు కూతురు నాకు. ఓకే, మీరు పనిచేసుకోండిరా. నాకు ఊర్లో ముసలి తప్ప ఇంకెవరు ఉన్నారు? నువ్వు ఆల్రెడీ ముసలుడివి కదరా. సర్లే గాని ఈ మధ్య దినేష్ కనిపించట్లేదురా. రే ఊర్లో ఆడలందరూ అయిపోయారా? ఇప్పుడు మగల మీద కూడా పడ్డదా నీ కన్ను? నాకు మూడొస్తే ఆడమ్మగా ఎవరైనా ఒకటేరా. గుణ, నాకెందుకో భయం వేస్తుందిరా. ఒక్కసారి గుణ పదా. ఒరే నేను కూడా వస్తాను, నాకు. హలో, ఎక్కడున్నావు? ఇక్కడే పంపు సెట్ దగ్గర ఉన్నాను. ఒకసారి రా మాట్లాడదాం. సరే వస్తున్నాను. ఏ రమ్మన్నా? నార్మల్గానే రమ్మన్నా. సరే అయితే అలా నడుస్తూ మాడుకుందాం పదా. సరే అయితే టైం అవుతుంది, మా ఫ్రెండ్స్ అక్కడ వెయిట్ చేస్తాను, నేను వెళ్తాను. ఏం పర్లేదులే, వాళ్ళే వెయిట్ చేస్తారు. వాళ్ళకి చెప్పా పెట్టకుండా వచ్చేసాను నేను. అయితే ఏమైంది? అసలు వాళ్ళ వల్ల నువ్వు ఇలా తయారయ్యావు. మధ్యలో మా ఫ్రెండ్స్ అని తీసుకొస్తాను. నువ్వు వాళ్ళకి వదిలేస్తే తప్ప నీ ఫ్యూచర్ బాగుపడదు. నీకు నేను కావాలా లేదా వాళ్ళు కావాలా ఆలోచించుకో. ఏంటి ఎక్కువ మాడుతున్నావు? నిన్న కాక మొన్న నా జీవితంలోకి వచ్చావు. నాకు ఒక తెలిసినప్పటి నుంచి వాళ్ళు నాతోనే ఉన్నారు. నీకోసం వాళ్ళు వదిలేసుకోమంటావా? ఇలా అయితే నీ ప్రేమ వద్దు, ఏమీ వద్దు.
అయ్యో రే ఏమైందిరా? రాత్రి చెరువు కొట్టుకెళ్ళానురా. అక్కడ నీళ్ళేవు కదా. అది నాకు వెళ్ళాక తెలిసిందిరా. మరేం చేసావురా? అక్కడ ఉన్న ఆకులతో కానిచ్చానురా. తర్వాత తెలిసింది అవి దొలగొండ ఆకులని. రే ఆ అమ్మాయి ఏరా ఈరోజు తను నేను పెళ్ళలేదు, ఏమైంది? రే తనకి నాకు గొడవ అయింది, వదిలే. సర్లే, నాకు ఇలా రోజు ఆంటీలతో బోల్డ్ గొడవలు అవుతుంటారా. నీ గొడవలు వేరు, ఆ గొడవలు వేరు. ఓ అవునా, సరేరా ఈరోజు సిట్టింగ్ వేద్దాం. అత్తమానం సిట్టింగేనా? ఈరోజు సిట్టింగ్ కాదు, మరేంటి? ఫిట్టింగ్. సర్లే అయితే తెలిసిన మంచి కేసు ఉంది, బుక్ చేయమంటావా? అంటే డబ్బులు లేవురా, ఫ్రీ అయితే వస్తాను. దినేష్, రే నిన్నే పిలుస్తుందిరా. రే వెళ్ళిపోమని చెప్పు. రే ఒకసారి వెళ్ళమని చెప్తే అర్థం కదా.